వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఈజ్ సతీష్. దేశవ్యాప్తంగా కరోనా సునామీ కొనసాగుతోంది. సెకండ్ వేవ్లో కరోనా పీడిత దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతుంటే వచ్చే నెలలో కరోనా ప్రళయం సృష్టించబోతుందంటూ వస్తున్న వార్తలు అటు ప్రజలకు ఇటు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుత స్థాయిలోనే కేసులు నమోదైతే మరో 3 వారాల పరిస్థితి పతాక్ స్థాయికి చేరుకుంటుందని కాన్పూర్ ఐఐటి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షలకు చేరుకుంటుందని కూడా అంచనా వేస్తున్నారు. నిజంగానే ఊహకందని కేసులు నమోదవుతాయా? ఇంతకీ వచ్చే నెలలో ఏం జరగబోతోంది? మేలో కరోనా ప్రళయం తప్పదా? కరోనా కట్టడికి తక్షణం ఏం చేయాలి? ఇదే అంశాలపై బిహైండ్ ది హెడ్లైన్స్ చర్చలో మాట్లాడడానికి బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి వివిధ హోదాల్లో పనిచేసిన అవిఆర్ కృష్ణారావు గారు, అలాగే ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీ లావణి గారు. రైట్, అవిఆర్ కృష్ణారావు గారు, మేలో ఖచ్చితంగా చాలా పీక్ స్థాయికి కేసులు వెళ్ళబోతున్నాయి అంటూ చాలా రకాల పరిశోధనలు కానీ అమెరికా లాంటి దేశాల అంచనాలు కానీ ఇవన్నీ ఒకవైపు కనిపిస్తున్నాయి. ట్రెండ్ కూడా అలాగే ఉంది. మరోవైపు మనం మే 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా 18 నుంచి 45 ఏళ్ళ వరకు దేశవ్యాప్తంగా మనం చూస్తే దాదాపు 90 కోట్ల మంది ఉన్నారనేది ఒక అంచనా. అంటే ఒకవైపు భారీగా వ్యాక్సినేషను జరగబోతోంది మే 1 తర్వాత. అదే సందర్భంలో ఒకవైపు భారీగా కేసులు కూడా పెరగబోతున్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం ఎలా అంటే ఏం చెప్తారు? భారీగా వ్యాక్సినేషన్ మొదలవుతుంది కానీ పెద్ద ఎత్తున జరగకపోవచ్చు. ఎందుకంటే ఇమీడియట్ గా ఆ స్థాయిలో వ్యాక్సిన్ డోసెస్ దొరకటం కూడా కష్టం. ప్రస్తుతానికి మనం విత్ ఇన్ ది కంట్రీ ప్రొడక్షన్ కే లిమిట్ కావాలి. ఇంపోర్ట్స్ అవి రావటానికి వాటికి ప్రాసెస్ కావటానికి టైం పడుతుంది. ఈ మే 1 నుంచి 18 ఏళ్లకు మించిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది ఓ ప్రిన్సిపల్ కింద ఆమోదించారు. ఇది ఫేజెస్ లోనే అమలు అవుతుంది కానీ వెంటనే అమలు అయ్యే అవకాశాలు నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ షార్టేజ్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏదో మే 1 మొదలు పెట్టంగానే అందరికీ వ్యాక్సినేషన్ అయిపోతుంది, ఈ ప్రాబ్లం మన నుంచి వెళ్ళిపోతుంది అనుకుని అంచనాలు కరెక్ట్ కావు. తప్పకుండా సీరియస్ గానే ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి, లిమిట్స్ లో ఉండాలి, ఎట్లా ఈ చైన్ బ్రేక్ చేయాలనే దాని మీద ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే చాలా ఉందని నా దృష్టి. అంటే కృష్ణారావు గారు, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రేపు సవాళ్ళు అయితే ఎదురు కాబోతున్నాయి. మీరు ఒకే టైంలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, అందుబాటులో ఉన్న వేయటానికి అనువైన పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒకవైపు కరోనా కేసులు కూడా భారీ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ప్లానింగ్ ఎట్లా ఉండాలి? ప్రభుత్వాలకి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇస్తానని ప్రకటించాయి. ప్లానింగ్ ఎదిగి ఏవో గైడ్ లైన్స్ పెట్టుకొని చేస్తారు. డెఫినెట్లీ ఏమైనా మార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ నేను అనుకోవటం వ్యాక్సిన్ అవైలబిలిటీయే ప్రాబ్లం అయినప్పుడు ఈ 1 month కు వచ్చేటటువంటి సమస్యలకు వ్యాక్సిన్ సొల్యూషన్ కాదు. మేబీ 3-4 నెలలలో అది ఒక సొల్యూషన్ కింద రావచ్చు. ఈ లోపల ఇంపోర్ట్స్ పెరిగి ర్యాంప్ అప్ చేసి ఇంకా హైదరాబాద్ లో ఇంకో కొత్తది అందుబాటులోకి వస్తూ ఉన్నది. ఇదంతా జరిగే కొద్దీ ఈజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మే నెలలో కరోనాను ఎట్లా ఎదుర్కోవాలి అనేటటువంటి దాని మీద ఉండేటటువంటి స్ట్రాటజీ కానీ వ్యూహం కానీ వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండానే జరగాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ ద్వారా దీన్ని మేలో కట్టడి చేస్తాం అనుకోవటం మాత్రం పొరపాటు. రైట్, లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం అటు అమెరికా కూడా ఆందోళన చెందుతోంది. భారతదేశంలో కేసులు మరింత పీక్ స్థాయికి చేరబోతున్నాయి, కొంత పరిస్థితి చేయిదాటే వాతావరణం ఉందని. అంటే నిన్న ఒక్కరోజే 3.46 లక్షల కేసులు నమోదయ్యాయి. గత 3 ఏళ్లలో 10 లక్షల కేసులు వచ్చాయి. మరణాలు కూడా కొంత పెరుగుతున్నాయి. మేలో ఇప్పుడు చూడని పీక్ స్థాయి, ఊహకందని కేసులు, ఊహకందని నష్టం చూడబోతున్నామని కొందరు అంచనా. కాన్పూర్ ఐఐటి శాస్త్రవేత్తలు కానీ, తర్వాత అమెరికా ఆరోగ్య సంస్థలు కానీ, తర్వాత మన దేశంలో ఉన్న NIN కానీ, తర్వాత CCMB ఇలాంటివి చాలామంది వాళ్ళ అంచనాలు వేస్తూనే ఉన్నారు. ఎట్లా అంటే ఈ కరోనా ఉధృతిగా చూడబోతున్నామా, మళ్ళీ లేదా తగ్గే అవకాశం ఉందా? కట్టడి చేయడం ఎలా అంటే ఏం చెప్తారు?
యాక్చువల్గా మేమేమనుకున్నాం అంటే శ్రీరామనవమి కల్లా 5 lakhs కేసెస్ పర్ డే వచ్చేస్తాయి అనుకున్నాం. అంటే చాలా అండర్ రిపోర్టింగ్ ఉంది కనుక మనం 3.5 లక్షలే చూస్తున్నాం. అండర్ రిపోర్టింగ్ అంటే ఏమో మరి ఎందుకు అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు, ప్రభుత్వాలు అండర్ రిపోర్టింగ్ చేయకూడదు, కానీ డెఫినెట్గా చేస్తున్నారు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే చాలా మందికి పాజిటివ్ వస్తున్నారు అనమాట. సో ఇట్లా ఇంత పాజిటివిటీ అంతా కరెక్ట్గా రిపోర్ట్ చేసినట్టయితే 5 lakhs ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టే లెక్క. సో ఇదే వేగంగా మనం వెళ్తూ ఉంటే 5 to 10 lakhs మధ్యలో రీచ్ అవుతాం ఇంకొక 1 week 10 daysలోనే. సో ఇది ఎందుకు అంటే ఈ వేరియంట్స్ చాలా హైలీ ట్రాన్స్మిసిబుల్గా ఉండటము, యంగ్ పాపులేషన్కి ఎఫెక్ట్ అవటము. 20% ఆఫ్ ద ఇప్పుడు వచ్చిన కొత్త కేసెస్ అన్నీ కూడా బిట్వీన్ 18 and 35 years ఏజ్లో వచ్చినాయి. అంటే యూత్ యంగ్ అడల్ట్స్కి వచ్చినాయి అనమాట. సో యంగ్ పీపుల్ బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఎంతైనా సరే జాబ్స్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండటంతో యంగ్ పీపుల్కి ఎక్కువగా వస్తున్నాయి. అదిగాక మనకున్న వ్యాక్సిన్స్ కూడా కొంచెం లెస్ ఎఫెక్టివ్ దాన్ ఫైజర్ mRNA వ్యాక్సిన్స్ ఇన్ ద US and UK. అక్కడ వాళ్ళకి 0.008% chance of breakthrough infections after Pfizer mRNA vaccines or similar Johnson & Johnson or Moderna mRNA vaccines ki 0.008% breakthrough infections అయితే మనకి ఇక్కడ 0.04% Pfizer, 0.03% కోవాక్సిన్ అంటున్నారు. కానీ రియల్ లైఫ్లో 0.1% ఎఫెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. చాలా మంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు 2 shots తీసుకున్న వాళ్ళు 2 shots తీసుకున్నా కూడా పాజిటివ్ వస్తుంది. అంటే వాళ్ళకి తీవ్రత అంతగా లేదు, ఇంట్లోనే ఉన్నారు, ఏసిమ్టమాటిక్గా ఉన్నారు. కానీ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది 2 shots తీసుకున్న వాళ్ళు కూడా వస్తుంది. సో అంటే మన వ్యాక్సిన్స్ ఎఫెక్టివిటీ mRNA వ్యాక్సిన్స్ కాపాడటంతో కొంచెం తక్కువ ఉంటుంది ఎఫెక్టివిటీ. అలానే డెత్ రేట్ ఎక్కువ ఉందని ఆర్ సిమ్టమాటిక్ డిజీజ్ ఉందని అంటలా, పాజిటివ్ అయితే వస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది, స్ప్రెడ్ ఎక్కువ ఉంది, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కనుక, వైరస్ వచ్చే విధానం మాస్కింగ్ చేసుకోవట్లేదు కనుక. US లాంటి దేశాలలో సెకండ్ వేవ్ వచ్చినా సరే సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా కొంత ఫ్రీడమ్తో వదిలేశారు, ఎకానమీ మామూలుగా రన్నింగ్ లో ఉంచారు. ఎందుకంటే పరిస్థితులు కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ సంబంధించి జరుగుతున్న ఒక గందరగోళం, కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలకి మేము కొనుగోలు చేస్తాము, ఆ ధరకు సేకరించే వ్యాక్సిన్లు రాష్ట్రాలకి పూర్తిగా ఉచితంగా ఇస్తామని ఒక ప్రకటన చేశారు. ఈ వ్యాక్సిన్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తామని ఇక్కడ కూడా ఒక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే నిన్న నైట్ కోవాక్సిన్ భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళ ప్రతి ప్రభుత్వాలకి ఏమైతే 600కి, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకి అయితే 1200కి మేము ఇవ్వడానికి మాకు వీలవుతుందన్న తరహాలో ఒక ప్రకటన వచ్చింది. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ పరంగా చూస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఒక్కొక్క ధరను రాష్ట్రాలకు 400 వరకు ఇస్తామని ఫిక్స్ చేయటం, కానీ ఒక్కో డోస్ 150 రూపాయలకు విక్రయించినా తమకు భారీగా లాభాలు వస్తాయని గతంలో సీరం చెప్పింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలా ఎక్కువగా అమ్మితే కానీ మేము కొంత మాకు లాభాలు రావు, లాభాలు వస్తాయి కదా పెట్టుబడి పెడతామని నిన్న పూణే వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఈ గందరగోళంకి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇదేమైందంటే మరి వాళ్ళు సస్టైన్ అవ్వాలి కదండి. ఇప్పుడు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ సస్టైన్ అవ్వాలి, వాళ్ళకి ఫండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ జస్ట్ 3 రోజుల క్రితమే చెక్స్ రిలీజ్ అయింది, వాళ్ళకి కావాల్సిన మనీ. వాళ్ళకి వచ్చే రా మెటీరియల్స్ ఏమో అన్ని ఇంపోర్టెడే, యుఎస్ నుంచి ప్రాధాన్యతగా యుఎస్ నుంచి రావాలి. అవి సన్నటి మైక్రో ఫిల్టర్స్ అంట, 1 time యూజ్ ప్లాస్టిక్ అంట, ఇవన్నీ కూడా చాలా డెలికేట్ మ్యాటర్స్ అన్ని కూడా అక్కడ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. ఇప్పుడు అర్జెంటుగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయలేమంట. అక్కడికి కోవాక్సిన్, కోవిషీల్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇద్దరూ కూడా సీరం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన కీలకమైన రా మెటీరియల్స్ యుఎస్ నుంచి రావాలి, అది ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ చేయించడానికి మనం ఎక్కువ ట్రై చేస్తున్నాం. ఇన్ని ఇబ్బందుల్లో ఆర్థికమైన ఇబ్బంది, వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ రావడానికి అక్కడ నుంచి వచ్చిన ప్రొవిజన్స్, లైసెన్షియర్ కానీ ఆ అగ్రిమెంట్స్, WTO అగ్రిమెంట్స్లో లిఫ్ట్ చేయకుండా ఇన్ని ఇబ్బందులతో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి అందరికీ అందించి మరి వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వాలండి? వాళ్ళకి ఏం ఫండింగ్ ఉంటుంది? వాళ్ళేం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాదు కదా. సో అందుకనే వాళ్ళు ఇట్లాంటి మోడల్స్ క్రియేట్ చేశారు, 3-tier సిస్టమ్ క్రియేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఫ్రీగా ఇచ్చారు కొంత, ఆర్ ఇప్పుడు తక్కువ రేట్కి ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్కి ఒక రకంగా, కార్పొరేట్కి ఒక రకంగా. అంటే ఈ మోడల్తో వాళ్ళు ఎకానమిక్ పారామీటర్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలిగే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు మన హాస్పిటల్లో కనుక, ఇప్పుడు ఏ హాస్పిటల్ అయినా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో లో సోషియో ఎకనామిక్కి ఫ్రీగా చూస్తాం, ఆర్ అట్లా పెడతారు కదండి. ఇప్పుడు ఎవ్రీ సండే క్యాంప్ పెడతామని, మిగిలిన రోజుల్లో ఫుల్ రేట్ ఉంటుందని, విఐపీ స్లాట్ అని, విఐపీస్కి ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కసారి, తొందరగా చూసే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా విఐపీ దర్శనం అని పెడతారు చూడండి. అట్లానే వాళ్ళు ఒక బ్యాలెన్స్ చేసుకుంటున్నారని నా అభిప్రాయం. నేను ఒక అడ్మినిస్ట్రేటర్ని గాను, అలానే ఫైనాన్స్ లో అడుగుతాము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మీరు 150 రూపాయలకే కేంద్రం కొనుగోలు చేసి ప్రారంభంలో ఒక ఏజ్ గ్రూప్ 45 పైబడిన వాళ్ళందరికీ టీకా పంపిణీ చేసింది. ఆ తర్వాత కేంద్రం చేసిన ప్రకటన ఏంటంటే ఈ కంపెనీల నుంచి
50% మాకు ఉచితంగా ఇవ్వాలి, మిగతా 50% అనేది అటు రాష్ట్రాలు కానీ లేదంటే ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఎవరైనా కొనుక్కోవచ్చు అని చెప్పారు. కానీ అదే సందర్భంలో ఎవరైతే ఈ సీరం ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు ఆయన ప్రకటన చేశారు, 4-5 నెలలు అయితే కానీ ఆ కోవిషీల్డ్ మీ బహిరంగ మార్కెట్లకు అందుబాటులోకి తేమని. వీటన్నిటి నేపథ్యంలో ఇంకా May 1 నుంచి ప్రైవేట్లో టీకా లభిస్తుందా లభించదా, అసలు ఏం జరగబోతుందని ఒక గందరగోళం అయితే ఏర్పడింది. నా అభిప్రాయం అంటే నన్ను వ్యక్తిగతంగా నేను కూడా చూస్తాను, నేను ప్రెస్ మీట్ ICMR భార్గవ్ గారిది కూడా చూసాను, వీళ్ళది ఆధార్ పూనా వాళ్ళ. సో ఈ నాకు వచ్చిన అప్డేట్స్ బట్టి, నా లాజికల్ థింకింగ్ బట్టి, నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి May 1 నుంచి తీవ్రంగా వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ లో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో అన్ని చోట్ల అందుబాటులో ఉంటాయి. ఇది ఒక పెద్ద రష్ తో ఏర్పడిన ప్రణాళికబద్ధంగా మనం వ్యాక్సినేట్ చేయాలి అనేది ఒక అపోహ, అదొక డ్రీమ్. అది డ్రీమ్ కమ్ ట్రూ ఎప్పుడవుతుందంటే నేను అనుకోవటం June 15, July 1 కల్లా మనకు అందుబాటులో ఉంటాయి. అప్పుడు వరకు మనం కేవలం సోషల్ డిస్టెన్సింగ్ మీద ఆధారపడ్డాం. ఇంకోటి ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. రోజుకి 3 లక్షలు అంటే అన్రిపోర్టెడ్గా ఇంకొక 3 లక్షలు వేసుకోండి, అంటే ఒక 6-7 లక్షల మందికి మన రోజు పాజిటివ్ వెళ్తుంటే, ప్లస్ అసలు చాలా మంది టెస్ట్ చేయించుకోవట్లేదండి, చాలా మంది టెస్ట్ చేయించుకోవట్లేదు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళేమో వస్తే వచ్చిందిలే అదే పోద్ది అని కొందరేమో యంగ్ పీపుల్ ఏమో వస్తే వచ్చిందిలే, ఇప్పుడు వచ్చినా ఏం చేయడానికి, ఎక్కడ హాస్పిటల్స్ ఖాళీ లేవు, మనం కంగారు పట్టం తప్పితే ఏముందని వాళ్ళే హోమ్ ఐసోలేట్ అవుతున్నారు. మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది రోజుకు 50 మంది హోమ్ ఐసోలేట్ అవుతున్నారు వితౌట్ టెస్టింగ్. టెస్ట్ రిపోర్ట్స్ కూడా రావంట, మనం చేయించుకున్న ఉపయోగం ఏముందని కొంత నిరుత్సాహం పడుతున్నారు. సో రిపోర్టెడ్ గా 3.5 లక్షలు, అన్రిపోర్టెడ్ గా 3.5 లక్షలు, ఆర్ ఇంకా ఎక్కువే, మేబీ ఒక 7-8 లక్షల మందికి రోజు COVID-19 సోకినందుకు, అంటే వ్యాప్తి మనం ఎక్స్పోజ్ అయినందుకు, కోవిడ్ పాజిటివ్ అయిపోయినందుకు రోజుకి 10 లక్షల మంది, రోజుకి 25-30 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే మనకు వచ్చిన ఇమ్యూనిటీ ఎలాగో, రోజుకి 10 లక్షల మందికి కోవిడ్ పాజిటివ్ వస్తే వచ్చిన హర్డ్ ఇమ్యూనిటీ కూడా 3వ వంతు ప్రయాణిస్తుంది. అంటే రోజుకి 10 లక్షల మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినందుకు ఉండే కొంది, మీరు అన్నట్టుగా 3 రోజుల్లోనే 10 లక్షలు అయిపోయినాయి మేడం అన్నారు నేను రాగానే. సో అలానే మనం ఇంకొక 10 రోజుల్లో మొత్తం ఆల్మోస్ట్ హర్డ్ ఇమ్యూనిటీ చేరుకుంటాం. ఆల్మోస్ట్, ఎందుకంటే 70% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ కి ఎలాగోలా యాంటీబాడీస్ రావాలండి. May 1 నుంచి 18 నుంచి 45 ఏళ్ల వయసు వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది కొంచెం స్పీడప్ గా జరగాలి. జరుగుతుందా లేదో, రెండు ఇవి రేట్లకు సంబంధించిన కొంత గందరగోళం ఇవన్నీ కూడా దానికి మిళితమే ఉన్నాయి కాబట్టి. రేట్సే కాకుండా సతీష్ గారు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కదండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కానీ సరిపడగా జరగట్లేదు. మనకు కావాల్సినంత ఉత్పత్తి May 1 కల్లా ఒక మ్యాజిక్ ఫిగర్ లాగా ఏదో వచ్చేసింది రెడీ. ఐవర్ కృష్ణారావు గారు, ఖచ్చితంగా అటు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ సంబంధించి 150 రూపాయలకే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తామన్న ఒక ప్రకటన మనం చూసాము. గతంలో 150 రూపాయలకే కొనుగోలు చేశారు, 45 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఉచితంగానే ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితుల్లో 50% ఉచితంగా ఇవ్వాలి, మిగతావి కొనుగోలు చేసుకోవాలి అని కేంద్రం కూడా ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు నిన్న వీళ్ళు ఇచ్చిన వివరణలు మనం చూస్తే, కోవిషీల్డ్ సీరం ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో సీరం CEO ఆధార్ పూనావాలా చెప్పిన మాట, కేంద్రం మాకు 3,000 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది, కేంద్రం ఇచ్చిన ఆర్డర్ 110 మిలియన్ డోసుల వ్యాక్సిన్, దీన్ని 150 రూపాయలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చాము. ఇప్పుడు అందులో 1,350 కోట్లు మిగిలింది, కేంద్రం తాజాగా ఆర్డర్ ఇస్తే కనుక ఈ డోసు 400 రూపాయల చొప్పున వసూలు చేస్తామని ఒక మాట చెప్తున్నారు. అలాగే రాష్ట్రాలకు కూడా 400కి ఇస్తామంటున్నారు, ఇంకా ప్రైవేటు వాటికి 600కి ఇస్తామంటున్నారు. వేరేస్ భారత్ బయోటెక్ మనం చూస్తే అటు ప్రభుత్వానికి 600కి, ప్రైవేటు వాటికి 1,200కి ఇస్తామని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. అంటే ఇలాంటి కొంత గందరగోళము, ఈ రేట్లు, వీటికి సంబంధించిన ఒక ఇష్యూ ఉండేటప్పుడు May 1 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ 18 నుంచి 45 ఏళ్ల వయసు మధ్య వ్యాక్సినేషన్ అనేది సవ్యంగా జరుగుతుందా? ఈ విషయంలో కేంద్రం ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది, రాష్ట్రాలు కేంద్రం మధ్య ఎలాంటి సమన్వయం ఉంటే బాగుంటుంది? కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా ఫైనల్ గా పోయేది ప్రజలకు, ఒకటి ముందు అర్థం చేసుకుందాం. ఇప్పుడు కేంద్రం ఏదో వేరేగా ఇంకొకరికి ఎవరికో ఇవ్వటము, రాష్ట్రాలు ఇంకొకరికి ఇవ్వటం అనేది మీకు కాదు కదా. ఈ బర్డన్ ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేదే సమస్య. అయితే 20-25 వేల కోట్ల దాకా కేంద్ర బడ్జెట్ లో దీనికోసంగా కేటాయించారు అనుకుంటాను. రాష్ట్రాలు కూడా కొంత కేటాయించాల్సి ఉంటుంది. మరి ఈ స్థాయిలో తీసుకొని రాష్ట్రాలు సస్టైన్ చేయగలవా, లేకపోతే దీనికి కూడా కొంత అసిస్టెన్స్ సెంటర్ స్టేట్స్ ఇస్తుందా చూడాలి. పోయే కొద్ది ఇవన్నీ ఇవాల్వింగ్ పాలసీస్. మేబీ
ఫైనల్ పాలసీస్ కావు. ఒక గైడ్ లైన్స్, ఒక పథకం అనౌన్స్ చేశారు. ఎందుకు? 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. జస్ట్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ అంటే లోకల్ ప్రొడక్షనే కాదు, ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకునేవాడు కూడా ప్రైస్ చూసుకుంది రాడు. సో వాళ్ళను ఇన్సెంటివైజ్ చేసేటట్టుగా ఓవరాల్ గా అవైలబిలిటీ చూసుకోవటానికి ఓ పాలసీ పెట్టింది. వేర్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ, రాష్ట్రాలకు ఒక రేటు, సెంట్రల్ గవర్నమెంట్ ఓ రేటు. బట్ రాష్ట్రాలు దానిని మొత్తం భరించగలవా, ఫ్రీగా చేయగలవా, కొంత సబ్సిడైజ్ చేసి కొంత ఇవ్వచ్చా? అండ్ దెన్ మళ్ళా పాపులేషన్ 45 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళను రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తున్నది. ఇది వాళ్లకు, రాష్ట్రాలకు, ప్రైవేట్ వాళ్లకు వదిలేసి. సో ఈ ఇవాల్వింగ్ పాలసీలో ఇంకా కొంత రిఫైన్మెంట్ వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓవరాల్ గా నేను అనుకోవటం గవర్నమెంట్ రేట్ ఒకటి ఉండొచ్చు, ప్రైవేట్ రేట్ ఒకటి ఉండొచ్చు అనేది నా భావన. బట్ చూడాలి ఏ రకంగా ఇది ఇవాల్వ్ అవుతుంది అనేది చూడాలి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇందాక నేను చెప్పినట్టు ఇక వచ్చే 2 నెలలు 3 నెలల దాకా, మే, జూన్, జూలై దాకా వ్యాక్సిన్ మీద ఆధారపడి ఈ మహమ్మారిని మేనేజ్ చేసుకోగలము అనుకోవటం కరెక్ట్ కాదు. ఈ 2-3 నెలలు మాత్రం ఈ మహమ్మారిని మనం మేనేజ్ చేసుకోవడంలో ప్రధానమైనటువంటి అంశం సోషల్ డిస్టెన్సింగ్, యాక్టివిటీ తగ్గించుకోవటం, నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీ తగ్గించుకోవటం, లాక్డౌన్ పరిస్థితులు రాకుండా దీనిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అఫ్ కోర్స్ మోర్ ఇంపార్టెంట్లీ ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్స్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమ్మీడియట్ గా ర్యాంప్ అప్ చేయడానికి ఏమేం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఎన్జిఓస్ వాళ్ళు కూడా కొంత చిప్పిన్ అవుతూ ఉన్నారు. బేసిక్ గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం, చెప్తున్నాం కదా, ఇంత పీక్ రావచ్చు, ఇన్ని నెంబర్స్ రావచ్చు, ఇన్ని నెంబర్స్ వస్తే ఎంతమంది హాస్పిటల్ కావచ్చు, ఎంతమందికి ఆక్సిజన్ కావాల్సి రావచ్చు, ఆ లెవెల్లో మనం ప్రొడ్యూస్ చేసేదానికి ర్యాంప్ అప్ కావడానికి షార్ట్ పీరియడ్ లో ఏం చేయాలో అదంతా చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా దీనిని మేనేజ్ చేసుకుంటూ పోవాలి. కానీ వ్యాక్సినేషన్ ఏదో వచ్చేస్తుంది, అయిపోతుంది అనుకోవటం ఈ 2 నెలల్లో కరెక్ట్ కదా. ఆమె చెప్పినట్టు, లక్ష్మి గారు చెప్పినట్టు, బేసిక్ గా ప్రాసెస్ లో కొంత హెర్డ్ ఇమ్యూనిటీ కూడా డెవలప్ కావటం, కొంతవరకు మనకు దీనికి న్యాచురల్ సొల్యూషన్ కూడా కొంతవరకు రావచ్చు. బట్ ఒకటి ఈ ప్రొజెక్షన్స్ అనే దాని మీద అవి ఎటుపోతాయో ఎవరికి తెలియదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మార్చ్, ఏప్రిల్లో మనం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎవరో పెద్ద ఆర్టికల్ రాసి పెద్ద ఇచ్చేసి జూన్, జూలై కల్లా ఇండియా అసలు అన్మేనేజబుల్ ఇప్పుడున్నామే మన ఈ సిచ్యుయేషన్ కన్నా ఇంకా వర్స్ట్ సిచ్యుయేషన్ ఆయన ప్రిడిక్ట్ చేశారు. మరి సడన్ గా ప్రాబ్లమే లేకుండా పోయింది. మిగిలిన దేశాల్లో వస్తున్న టైంలో మన వాళ్ళను బాగా కాంప్లెసెంట్ చేసేసింది. కాంప్లెసెంట్ చేసి ఇప్పుడు స్ట్రైక్ చేస్తూ ఉన్నది. సో ఈ వైరస్ ఏ పరిస్థితిలో ఎక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఆల్ దట్ నో మనం ఆల్రెడీ పీక్ వచ్చి ఉండొచ్చు, చెప్పలేము. ఇవన్నీ రాలేదు, వస్తాము, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనుకునే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఏ మాత్రం దీని విషయంలో కాంప్లసెన్సీ, నిర్లక్ష్యం అనేది మాత్రం పనికిరాదనేది ఒక తడవ నిరూపించదు, ఒక తడవ చేయలేము మనం. సో అందుకని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఆక్సిజన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కృష్ణరావు గారు, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా తక్షణ సదుపాయాలు కల్పించడం, తక్షణ అవసరాలను తీర్చే తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ ఈరోజు 25వ తారీఖు, ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. కేంద్రం ప్రకటించిన 18 నుంచి 45 ఏళ్ల వయసు, అంటే చాలా లార్జర్ గ్రూపు, మొత్తం మీద 90 కోట్ల వరకు ఉన్నారంటున్నారు. వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్కి సంబంధించి ఈ రేట్లు, వీటికి సంబంధించిన ఒకవైపు గందరగోళం. ఇందాక మీకు చదివి కూడా వినిపించాను. అంటే 5 రోజుల్లోనే ఏదో ఒక కన్క్లూజన్ రావాలి కదా, రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ. రేపొద్దున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎలాంటి ఒక కన్క్లూజన్, ఎలాంటి ఒక కోఆర్డినేషన్కి వస్తే బాగుంటుందంటారు? అసలు ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియకి ఆటంకం అవైలబిలిటీ ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఎక్సర్సైజ్ నెక్స్ట్ స్టేజ్ లో ఉంటుంది. ముందు అవైలబిలిటీ రానివ్వండి, అవి వచ్చిన తర్వాత ప్రైస్ అయితే ఫిక్స్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్స్ సబ్సిడైజ్ చేసి ఇస్తాయి, ఫుల్ గానా హాఫ్ గాను, డిపెండింగ్ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి. ప్రైవేట్ హాస్పిటల్ పోయిన చోట
రేటు పెట్టి తీసుకోవడానికి పెద్ద అభ్యంతరం ఉండకూడదు. పోయేటటువంటి క్లాస్ కూడా డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి. సో అది నేను పెద్ద ఇష్యూ అనుకోవట్లేదు ప్రస్తుతం. అవైలబిలిటీ ఇస్ మోర్ ఇష్యూ. మనకు ఉండేటటువంటి ఈ రెండు సంస్థల ప్రొడక్షన్ లో సిరమ్ ఇన్స్టిట్యూట్ కు ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది కానీ కోవాక్సిన్ కు లేదు. వాళ్ళు ఇప్పుడిప్పుడు ర్యాంప్అప్ చేసుకుంటున్నారు. ఇది కావడానికి టైం పడుతుంది. అది మొదటి పాయింట్. సిరమ్ ఇన్స్టిట్యూట్ వాడు కూడా ప్రొడక్షన్ పీక్ చేసుకోవటానికి అమెరికా నుంచి క్రిటికల్ ఇన్పుట్స్ రావటం లేదు. ఇంపోర్ట్ చేసుకుంటే వస్తుందన్నా కానీ ఫైజర్ లాంటి వాటిని అమెరికాకే రిజర్వ్ చేసుకుంటారు, బయటకి ఇవ్వట్లేదు. అవైలబిలిటీ లేకపోతే అందుకనే ఈ 2-3 నెలల మేనేజ్మెంట్ ఇన్ ప్రిన్సిపల్ ఒక బ్రాడర్ ఇండికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ స్టేట్మెంట్ ద్వారా ఇచ్చింది. 45 ఏళ్లకు పై వాళ్ళకే కాకుండా కింది వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వేయటానికి ఒక ప్రణాళిక తయారు చేస్తామని. అది నేను అనుకోవటం జూన్ జూలై నుంచో ఇంప్లిమెంట్ అవుతుంది కానీ మే 1st కి ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకోవటం. బేసిక్ గా అవైలబిలిటీ ఇష్యూ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఐ థింక్ యాజ్ ఇది ఇవాల్వింగ్ పాలసీ అని చెప్తున్నాను. అందుకని మళ్ళీ రాష్ట్రాల నుంచి ఇన్పుట్ వస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ సెంటర్ చెప్తారు, తప్పకుండా ఇది రీకన్సిడర్ అవుతుంది. ఏదో షేరింగ్ బేసిస్ మీద ఎట్లా ఇవ్వాలనే దాని మీద ఒక బ్రాడర్ కాన్సెన్సస్ తప్పకుండా వస్తుంది. కాబట్టి దీని మీద అసలు ఈ ఇష్యూ మీద కాకుండా ఈ నెల వచ్చే నెల మెయిన్ ఫోకస్ అవాయిడింగ్, రెండోది వచ్చిన వాళ్ళకు ట్రీట్మెంట్, దాని మీద ఆ స్టాటిస్టిక్స్ చూసి ఎంతమంది వస్తే వచ్చిన వాళ్ళలో ఎంతమందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఆ లెవెల్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉందా దానిని చేయడం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి. అంటే ఇక లక్ష్మీనారాయణ గారు, అంటే కేంద్రం ముందు చేసిన ప్రకటన మనం చూసాం. అంటే 50% ఇవ్వాలి, తర్వాత మిగతా బహిరంగ మార్కెట్లో పెట్టుండాలి. ఇప్పుడు కేంద్రం 50% ఉచితంగా తీసుకునే వ్యాక్సిన్స్ కూడా సదర్ కంపెనీస్ నుంచి ఖచ్చితంగా మళ్ళీ అవి కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కదా. అంతే కదండి. ఇప్పుడు కేంద్రం అంటే నథింగ్ బట్ ఇట్స్ యూనిటీ ఆఫ్ స్టేట్స్. సెంటర్ నుంచి వచ్చిన స్టేట్ కి సదుపాయం అంతే కదా. అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఉచితంగా లభించే అవకాశమే ఉంది. బట్ 150 రూపాయలకి ముందు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితికి ఇస్తారా ఇవ్వరన్న దాని మీద ఇంకో కొంత ప్రకటనలు చేసినప్పటికీ ఇంకా కొంత అనిశ్చితి ఉంది. మూడోది, మీరు ఐవేర్ కృష్ణారావు గారు అంటున్నట్టు అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్. అవును. 4 భారీగా ఈ కార్యక్రమం జరగకపోతే భారతదేశంలో పరిస్థితి ఇంకా చేయదాటిపోతుంది అన్నది ఒక అంచనా. అవును సతీష్ గారు, ఇవాళ మీ ప్రోగ్రామ్ ఎజెండా అంతా రేట్స్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే ఇంకా 5 రోజులు మాత్రం సమయం ఉంది కాబట్టి అసలు ఏం జరగబోతుంది. కానీ మా మైండ్ దాని మీద కేసులు పెరుగుతున్న కొద్దీ మా మైండ్ ఎక్కడ ఉందంటే బెడ్స్ క్రియేట్ చేయటంలో ఉంది. బెడ్స్ క్రియేట్ చేయాలి, ఆ బెడ్స్ కు ఆక్సిజన్ ఉండాలి, ఆ కరెక్ట్ అయిన మందులు ఉండాలి, మేము మా పేషెంట్స్ ని బతికించుకోవాలి. ఈ రేట్లు 400 ఉన్నా పేషెంట్స్ కొంటారు, ఆఖరికి 800 ఉన్నా కొంటారు. ఏం ప్రాబ్లం లేదు, అది ప్రాబ్లం కాదు అసలు. మీరు దాన్ని పెద్ద ప్రాబ్లం చేస్తున్నారు, మీడియాలో దాన్ని బాగా ఎక్కువ చేస్తున్నారు. నేను అలా అంటున్నాను, 400 అయినా 800 ఎలా ఉందో మీకు చెప్తున్నాను అంతే. ఏమండి, ఒక క్వార్టర్ బాటిల్ కొనుక్కుని తాగేవాళ్ళు 400 పెట్టి వ్యాక్సిన్ కొనలేరా? సతీష్ గారు ఏమనుకోకుండా అలా అంటున్నానని. రెండు రాష్ట్రాలు ఉచితంగా ఇస్తే చాలా మంచిది. చాలా మంచిది. అంటే 2000 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇస్తున్నారంటే చాలా మంచిది. ఇవ్వకపోయినా ప్రజలు కొనుక్కుంటారు. అవైలబుల్ గా ఉండాలి, అందాక మనం బతుకుండాలి, అందాక మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రభుత్వం కానీ ఎవరైనా సరే పెట్టాల్సిన బ్రెయిన్ అంతా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సోషల్ డిస్టెన్సింగ్ మీద. అర్జెంటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాము, అర్జెంటుగా వ్యాక్సిన్ తయారీ ఎలా ఉత్పత్తి పెంచుతాము అనే దాని మీదే పెట్టాలి. కానీ 400 అయినా కొంటారు, 800 అయినా కొంటారు, 1200 అయినా కొంటారు, ఖచ్చితంగా కొంటారు. ఆఖరికి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కూడా 400 పెట్టి కూడా కొంటారు. కానీ మనం ఉచితంగా ఇస్తున్నాం అని నిన్న ప్రకటించారు కేసీఆర్ గారు, చాలా బాగుంది, అది మనం ఎంజాయ్ చేద్దాం. కానీ బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు 400 150 నేను చెప్పలేనండి. ఇందాక ఐవీఆర్ గారు చెప్పినట్టు నేను చెప్పలేను. నేను ఒకటే చెప్తాను, మనకి వ్యాక్సిన్స్ వచ్చేలోపు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది దాదాపుగా. 70% ఆఫ్ ద పాపులేషన్ కు ఉంటే మనకి వ్యాక్సిన్ తో వచ్చిన ఏదైతే మనకి లబ్ధి పొందుతామో, వ్యాక్సినేషన్ భారీగా జరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కానీ మనం దానికి రెడీ అవ్వట్లేదు. ఇప్పుడు మే 1 నుంచి జరిగే కార్యక్రమం పెద్ద కార్యక్రమం. 45 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన ఇట్స్ బిగ్, నాట్ ఏ లార్జ్ నెంబర్. అవును. కానీ ఆ లార్జ్ నెంబర్ మే 1 నుంచే అయ్యే కేటగిరీలో ఉంది కాబట్టి అది అవుతే కానీ హెర్డ్ ఇమ్యూనిటీ ఎక్కువగా డెవలప్ కాదు కదా. మే 1 నుంచి కనుక మనం అనుకున్నట్టుగా వ్యాక్సిన్స్ బాగా ఉత్పత్తిలో ఉండి బాగా వేగంగా ఫుల్ పాపులేషన్కి ఇవ్వగలిగితే, ఒక పక్కన ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చి, ఒక పక్కన కరోనా పాజిటివ్ వచ్చి బాధితులు ఇప్పుడు ఏదైతే రోజుకి 3 లక్షల మంది ఉన్నారో వాళ్ళు, ప్లస్ వ్యాక్సిన్ తీసుకున్న రోజుకి
40 లక్షలు 50 లక్షల మంది దేశవ్యాప్తిగా, వీళ్ళు ఇద్దరు కలిపి చాలా బాగా హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే ఒకవైపున సిక్ పీపుల్ ఉంటారు, ఒకవైపున వ్యాక్సిన్ షాట్ అందించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 2 విధాలుగా మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో దాన్నే కలీకంగా హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అయితే వ్యాక్సిన్ ద్వారా లేదంటే జబ్బు ద్వారా కోవిడ్ పాజిటివ్ వచ్చిన ద్వారా మనం ఇమ్యూన్ అయిపోవాలి. అప్పుడు ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది, చైన్ అక్కడ బ్రేక్ అవుతుంది. ఇప్పుడున్న ఇంత వేగంగా ప్రయాణించే వ్యాప్తి కూడా ఎన్నాళ్ళలో జరగకపోవచ్చు. ఇంత స్పీడ్గా పెరిగేది ఏది కూడా స్పీడ్గా దిగుతుందండి. సో ఇది మనం పీక్కి వెళ్ళామా లేదా అనేది మనకి ఇంకా తెలీదు. ఐవీఆర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. మనం చాలా అప్రమత్తంగా ఉంటూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా, వ్యాక్సిన్స్ డెవలప్ చేసుకుంటా, ఒక ప్రణాళికబద్ధమైన సిద్ధంగా ఉంటానే భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏమో ఇది 3 లక్షలతో అయిపోవచ్చు, రేపో మాపో మళ్ళీ 4-5కి టచ్ అయ్యి మళ్ళీ దిగిపోవచ్చు, మళ్ళీ 3-4-2 ఎందుకు వస్తున్నాయంటే గతంలో 150 రూపాయలకే ఇస్తాము, మాకు అది పెద్ద ఖర్చు ఏమి కాదని సీరం అనౌన్స్ చేసింది. వాటర్ బాటిల్ ఖర్చుకే వ్యాక్సిన్ ఇస్తామని భారత్ బయోటెక్ నుంచి ఆ తరహా ప్రకటన మనం చూసాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ రేట్లు ఈ స్థాయికి రావటము ఎందుకు అలా జరిగిందని ఇవన్నీ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి రా మెటీరియల్స్ చాలా ఇబ్బంది అయింది సతీష్ గారు. వాళ్ళు అనుకున్నంత వేగంగా తయారీ ఉత్పత్తి చేయలేకపోయారు, అందులో ఇబ్బందులు కొన్ని పడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ దోస్ కీలకమైన రా మెటీరియల్స్ ఆపేశారు అక్కడ. అది మనం లిఫ్ట్ చేయకపోతే ఇవన్నీ మనమే ఇండియాలో తయారు చేసుకోవాలి, లేకపోతే ఇతర దేశాల్లో తయారు చేసి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో వాళ్ళ ఎక్స్పెక్టెడ్ rate of manufacturing has gone up unexpectedly, which they were not thinking earlier. Maybe earlier వాళ్ళు manufacturing కాకుండా developing the vaccines, research and development and దాని ఇనిషియల్ రిలీజ్ అండ్ ఇనిషియల్ చెకింగ్ అవుట్, వాళ్ళ ఆర్సిటీ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు, పూర్తయిన ఈ మధ్యనే. అయితే ఎఫికసీ డేటా ఇంకా పబ్లిష్ చేయలేదు పూర్తిగా. సో ఇంకా ప్రిమెచ్యూర్ గానే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ గా రిలీజ్ అయిన వ్యాక్సిన్స్ కదండి. మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళంతా ఊహాగాను అంత ప్రొజెక్ట్ చేయలేకపోయి ఉండొచ్చు, నేను కాదనటం లేదు. ఐవర్ కృష్ణారావు గారు గతంలో 150 రూపాయలు అమ్మినా చాలా వరకు లాభాలు వస్తాయని సీరం ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటన చేసింది. వాటర్ బాటిల్ ఖర్చుకే వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి ఉందని భారత్ బయోటెక్ లాంటి కంపెనీల నుంచి కూడా ఆ తరహా ప్రకటనలు మనం చూసాం. కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు రేట్స్ ఆ విధంగా ఉన్నాయి. దానికి వాళ్ళు చెప్తున్న కారణాలు కూడా కొన్ని సాహిత్యంగా ఉన్నాయనేది నిపుణులు చెప్తున్న మాట. 2 ముడి సరుకు తర్వాత దానికి సంబంధించి అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోవడంలో నిబంధనలు, ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది. ఈ 3 విషయాల్లో కేంద్రం ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? ఇప్పుడు మొట్టమొదటి విషయం, ఈ స్పైక్ వచ్చి సడన్ గా ఈ సెకండ్ వేవ్ రాకుండా ఒక సిస్టమాటిక్ వేలో ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్స్ తోనే ఇమ్యునైజేషన్ ప్రోగ్రాము 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో నడుస్తూ నెమ్మదిగా మనం గనక ఈ పాండమిక్ ను ఫేస్ చేసి ఉంటే అసలు ఇప్పుడు సడన్ గా ఈ ప్రైస్ ఇష్యూ కానీ స్టేట్స్ మళ్ళా ఇవ్వటం అనేటటువంటిది కానీ వచ్చి ఉండేది కాదు. ఒక ఆల్రెడీ చేసిన ప్లాన్ ప్రకారంగా అదే రేటుకు అదే పద్ధతిలో వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు సడన్ గా ఈ స్పైక్ రావటంతో ఇష్యూ ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కు సంబంధించింది కాదు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసేది అంతా కలిపిన మొత్తం రిక్వైర్మెంట్ లో 10% వస్తుందో ఆర్ లెస్ దాన్ దట్ వస్తుందో. కాబట్టి ఇప్పుడున్న ఈ సెకండ్ వేవ్ పరిస్థితిని ఫేస్ చేసుకోవటానికి వీళ్ళిద్దరి స్పెసిఫిక్ గా పాలసీ నడవటం లేదు. పాలసీలో మెయిన్ కాంపోనెంట్ ఇంపోర్టెడ్ వ్యాక్సిన్స్ కాబోతున్నాయి. ఇంపోర్టెడ్ వ్యాక్సిన్ కు ఒక రేట్ ఇచ్చి లోకల్ వాడికి ఇంకో రేట్ ఇవ్వలేము. సో ఆ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేట్ ఇమ్మీడియట్ గా ఎంత త్వరగా మనకు వ్యాక్సిన్ హ్యూజ్ క్వాంటిటీస్ లో రాగలిగితే అంత ఎఫికసీ ఉన్నటువంటి వ్యాక్సిన్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఫైజర్ లాంటి సంస్థల మొత్తం ప్రొడక్షన్ ను ఎక్కడికి పోకుండా యుఎస్ లోనే స్టాక్ ఫైల్ చేసుకొని ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైసింగ్ పాలసీలో కొంత ఇన్సెంటివ్ లేకుండా ముందుకు పోతే అసలు అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ప్రాబ్లం అవుతుంది. అందుకనే నేను ఇంత నుంచి ఒక మాట చెప్తున్నా, ఇది ఇవాల్వింగ్ పాలసీ, ఇది ఫైనల్ అని అనుకోవద్దు. సో ఇది ఇవాల్వింగ్ టైం బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మేబీ
స్టేట్స్ విల్ స్టార్ట్ సబ్సిడైజింగ్. ఫస్ట్ మంత్ అవుతుంది, సెకండ్ మంత్ కు రేట్లు తగ్గించొచ్చు, నెగోషియేట్ చేయొచ్చు, ఆరు కొంత సబ్సిడీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావచ్చు. కాబట్టి ఇది వెంటనే దీనిని ఎవాల్యుయేషన్ చేసి అంతా ఏదో అయిపోయింది వాళ్ళు రైట్. go మీరు అన్నట్టుగా ఇంకా చేసుకుంటున్నారు భవిష్యత్తులో అనేటువంటి స్పుత్నిక్ తో పాటు ఇంకా చాలా ఒక వ్యాక్సిన్లు నిమిషం, వస్తున్నాయి కాబట్టి let రేట్లు me కూడా complete. తగ్గొచ్చు. చాలా Right, కరెక్ట్ right. పాయింట్ Let me చెప్పారు. complete. థ్యాంక్ యూ ఐవీఆర్ గారు. Right, right. Thank you. అనేటటువంటి భావన పంపించటం తప్పు. రైట్ రైట్ కాస్త ముందు ఆ పాలసీని స్టెబిలైజ్ చేయండి. పాలసీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నట్టు దాన్ని Absolutely. ఎట్లా Correct. దానిని కరెక్ట్ చేయాలనేది చూడొచ్చు. ఖచ్చితంగా, తప్పకుండా ఖచ్చితంగా. governments, Thank you. దాని మీద కాన్సన్ట్రేట్ రైట్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ ఐవీఆర్ కృష్ణరావు గారు, థ్యాంక్ యూ 1 లక్ష్మీనారాయణ minute గారు. సార్. రైట్. ఈ వ్యాక్సిన్స్ అందరూ సేఫ్ గా తీసుకోవచ్చు. 18 years అండ్ అబవ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చు, బాలింతరాలు కూడా తీసుకోవచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్స్ జరుగుతూ ఉండగా ముందు వెనక కూడా తీసుకోవచ్చు. కామన్ డౌట్స్ అడుగుతున్నారు, అందుకనే ఒక నిమిషం తీసుకున్నా. థ్యాంక్ యూ. రైట్ రైట్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఇది వాటి బిహైండ్ ద హెడ్లైన్స్.